చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ ముగిసింది. గంటపాటు విచారించిన పోలీసులు 27 ప్రశ్నలు అడిగారు. ఈ కేసులో ఇప్పటివరకు 4 పాస్పోర్ట్లు, 8 ఫోన్లు సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇంతకు ముందులాగా ఈసారి కూడా జోగి రమేష్ దర్యాప్తుకు సహకరించలేదని పోలీసులు అంటున్నారు. జోగి రమేష్ చెప్పిన సమాధానాలు సరైన విధంగా లేవంటున్నారు పోలీసులు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ జోగి రమేష్ను విచారించారు. అయితే మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు జోగి రమేష్ ఇంట్రోగేషన్కి సంబంధించి. శివ, 27 ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి ఆ ప్రశ్నలు? అంటే ఇప్పుడు ఒకవేళ అంటే మామూలుగా విచారణకు స్పందించకపోయినా లేదంటే సరిగ్గా సహకరించకపోయినా నెక్స్ట్ లీగల్గా ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయి? ఇక్కడ ప్రధానంగా 2 ప్రధానమైన అంశాలు. ఏదైతే చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో జోగి రమేష్ A1 ముద్దాయి. అలాగే ఈ కేసులో దాదాపుగా 60 మంది నిందితుల్ని పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో 30 మంది నిందితులంతా కూడా జోగి రమేష్ సొంత నియోజకవర్గం అంటే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహీంపట్నము, ఆయన అనుచరులు, ఆయన సోదరుడు, ఆయన బంధువర్గం ఎక్కువ మంది ఉన్నారు. సో వీరందరినీ కూడా విచారించిన పోలీసులు ఆయన పిలిస్తేనే రావడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పి తీసుకొచ్చి చంద్రబాబు ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. తమకేం తెలియదు అనేది చాలా మంది నేతలు అయితే పోలీసులకి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా 27 అంశాలకు సంబంధించి అంటే 27 ప్రశ్నల్ని జోగి రమేష్ మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో ప్రశ్నల్ని అడగడం జరిగింది. ఎందుకు చంద్రబాబు నివాసంపై దాడి చేయాల్సి వచ్చింది, దాడి చేయడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, ఆ రోజు మీరు ఎందుకు దాడి చేయడానికి ముందు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారా, జగన్మోహన్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు, లేదా ఇంకెక్కడ సమావేశమయ్యారు, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు ఉన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్లారు, కేవలం మామూలుగా వెళ్ళడం జరిగిందా లేకపోతే అనిపించింది. ఇప్పటికే 4 సార్లు విచారణకు పిలిచినా కానీ పోలీసులకి ఏమాత్రం కూడా జోగి రమేష్ సహకరించలేదు, గుర్తు లేదు, తెలీదు అనే సమాధానాన్ని తరచు చెప్తున్నాడు. సెల్ ఫోన్లు ఇవ్వమని, సెల్ ఫోన్లు తమ వద్ద లేవు, తాను వాడట్లేదు, మొన్న వరదల్లో కొట్టక చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా జోగి రమేష్ తమ విచారణకి ఏమాత్రం కూడా సహకరించట్లేదు, మరొకసారి పిలిపించి విచారణ చేస్తాం, అప్పటికి కూడా సహకరించబోతే ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం కూడా అతనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.